ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత ఏడాది అక్టోబర్లో నమోదైన గంజాయి కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. అప్పట్లో 5 కిలోల 845 గ్రాముల గంజాయితో పట్టుబడిన 11 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును విచారించిన పోలీసులు 82 మందికి సంబంధం ఉన్నట్లు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కేసు ముగిసిందని భావించిన తరుణంలో మళ్లీ నోటీసులు జారీ కావడం కలకలం రేపుతోంది. గతంలో కొందరిని కేసు నుంచి తప్పించేందుకు భారీగా వసూలు చేశారన్న ఆరోపణలు ప్రస్తుతం వెలుగు చూశాయి. ఎవరి పేరుతో డబ్బు వసూలు జరిగిందన్న అంశాలపై నిఘా అధికారులు విచారణ జరుపుతుండటం సత్తుపల్లిలో చర్చనీయాంశమైంది. లాస్ట్ మంత్లో ఒక సత్తుపల్లి ప్రాంతంలో ఈ డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు జరిగింది, నమోదు జరిగింది. ఈ కేసులో మనకు స్పెషల్ ఏంటంటే ముగ్గురు సప్లయర్ ఇక్కడ సత్తుపల్లి ప్రాంతంలో ఆల్మోస్ట్ 95 వరకు పిల్లలకి సప్లై చేసి కన్జ్యూమ్ కోసం చిన్న చిన్న ప్యాకెట్లు గంజాయి ఇస్తారు. ఇది మనకు తెలిసింది. ఇన్వెస్టిగేషన్ కోసం కొంచెం టైం పడింది. ఈ ఇన్వెస్టిగేషన్లో అందరికీ డీటెయిల్స్ ఎస్హెచ్ఓ గారు, ఏసీపీ గారు పర్సనల్గా వంటర్ చేసి అన్ని డీటెయిల్ తీసుకొచ్చారు రికార్డు. ఇందులో అయితే మేము ఫర్దర్గా ఇది డిసైడ్ చేయడం జరిగింది. ఇది పిల్లలు 95-94 ఇట్లా పిల్లలు అయితే ప్రాంతంలో అన్ని విలేజ్లో మేబీ అన్ని ప్లేసెస్లో ఇట్లా ఉన్నాయి. సో మేము ఇక్కడ వచ్చి పేరెంట్స్కి పిల్లలకి ఒకసారి యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ఒక